జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రికార్డ్ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 102 మంది 138 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 102 మంది 138 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనల్ సెట్లను దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు, త్రిపుర బాధితులు, అదేవిధంగా ఇటు ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే ఒక 50కి పైగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం తర్వాత మరిన్ని నామినేషన్లు దాఖలయ్యేటటువంటి అవకాశం ఉంది. నామినేషన్కి ఈ రోజే చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇటు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఫైనల్ సెట్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఇప్పటికే 3 సెట్లు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఫైనల్ సెట్ ని దాఖలు చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని ప్రస్తుతం ఆ ప్రాసెస్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ రోజు ఫైనల్ డే కావడంతో నామినేషన్ కి పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు దాదాపు 102 నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 125కు పైగా సెట్లు దాఖలయ్యాయి. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దాదాపు వీటి సంఖ్య అంటే ఈ ఒక్కరోజే దాదాపు 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా రిటర్నింగ్ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉన్నాను. చూడొచ్చు, మొత్తం కూడా గ్రీన్ కండువా కప్పుకొని వస్తున్నారు. సో వీరంతా కూడా త్రిపుల్ కి సంబంధించినటువంటి బాధితులు, వీరంతా కూడా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి బాధితులంతా కూడా వీరంతా నామినేషన్ వేయడానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము, ఇటు షేక్పేట్ కార్యాలయం దగ్గర మొత్తం కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేయడానికి అయితే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. సో మొత్తం కూడా ఇటు నామినేషన్లు వేయడానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఫైనల్ సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే ఇటు ఆర్ఓ కార్యాలయానికి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం అబ్జర్వర్లను కూడా ఎన్నికల కమిషన్ నియమించింది. సో ఉప ఎన్నిక జనరల్ అబ్జర్వర్లుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, ఫైనల్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ కూడా నియమించింది. సో ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతలకు సంబంధించి అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. సో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అబ్జర్వర్లు అందరూ నగరంలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలు, దాంతోపాటు ఖర్చులు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే అబ్జర్వర్లకు తెలియజేయవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, అంతా కూడా ఇటు రిటర్నింగ్ కార్యాలయం దగ్గర అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు త్రిపురకి సంబంధించినటువంటి బాధితులు ఈ ఒక్కరోజే 50 మందికి పైగా నామినేషన్లు వేసేటటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా గ్రీన్ కండువాలు కప్పుకొని ఇక్కడ చేరుకుంటున్నారు. మరోవైపు ఇటు ఫార్మాసిటీ బాధితులు కూడా ఈ రోజు దాదాపు ఒక 30 మంది నామినేషన్లు వేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్కి అవకాశం ఉంది కాబట్టి సో ఇటు వచ్చినటువంటి నామినేషన్ వేసేటటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు చివరి రోజు కావడంతో ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మాత్రం రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 102కు పైగా నామినేషన్లు పైగా నమోదయ్యాయి. సో ఇక మధ్యాహ్నం తర్వాత దాదాపు ఒక 50 నుంచి 100 వరకు నామినేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నెల 24వ తేదీన ఏదైతే నామినేషన్ల ఉపసంహరణకు కూడా ఇప్పటికే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు చివరి రోజు కావడంతో ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఏదైతే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్. ఓటు స్టూడియో సుమిత్ర. థ్యాంక్ యూ నుమాన్.